హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చింటు బిట్టు వ్లాగ్స్. ఇవాళ మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం. ఏ ట్రిప్ అనేది మీకు తెలుస్తుంది నెక్స్ట్ ముందల. నాకు తెలిసి తమ్నైల్లో మీకు అర్థమైపోవచ్చు. ఆ ట్రిప్కి వెళ్తున్నాం. ఇప్పుడు మెల్బర్న్కి ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. బాయ్. సో గాయ్స్, మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆల్రెడీ ఇందాక అయిపోయినాం. మెల్బర్న్కి వెళ్తున్నాము ఆన్ ద వే. ఇప్పుడు ఫస్ట్ స్టాప్ ఎక్కడైనా టిఫిన్ చేయాలనుకుంటున్నాం. ఆగి నెక్స్ట్ టిఫిన్ చేస్తాం. వీళ్ళు కొంచెం వెనకాల నాకు కనిపిస్తలే అని కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. చింటూ అయితే మౌనం పాటిస్తూ ఉంటాడు. మౌనం వెనకాల చాలా దాగున్నాయి. అయితే మేము కారు కియా కార్నివల్ తీసుకున్నాం అనమాట. కార్ రెంట్ వచ్చేసి ఎంత? $977 ఫర్ 4 days. $977 అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 50,000 4 రోజులకి. ఇది కార్ రెంట్ అనమాట. డిపాజిట్ ఉంది, మళ్ళీ రిటర్న్ ఇస్తారా మనకి? $400 డిపాజిట్. $400 డిపాజిట్. కార్ కి ఏమైనా అయితే రావు. అది కార్ కి ఏమైనా వీడే బాధ్యత. అది ఓన్లీ కార్ రెంట్. ఫ్యూయల్ మళ్ళీ మేమే కొట్టించుకోవాలి. దానికి సెపరేట్ చార్జెస్. డీజిల్ బండి ఇది, ఫ్యూయల్ కాదు. సార్ ఏంటి సార్ అది? ఫ్యూయల్ ఇంక్లూడ్ పెట్రోల్ అన్ని వస్తాయి. ఏం చదువుకున్నారు సార్? ముందర వస్తాడు తమ్ముడు, వెనక వస్తాడు అక్క. తమ్ముడు పెద్దనా ఏముంటారు చూడండి. నడపడు నడిపేది ఆడు, నడిపేది డ్రైవర్. ఇది క్లీనర్. నా క్లీనర్. మధ్య మధ్యలో మాట్లాడతాడు. చేసేది ఈడు ఆయన పట్టించుకోకండి. సో అట్లా కొంచెం మెడిటేట్ చేసుకుంటే ఇప్పుడే స్టార్ట్ అయినా. తిన్నాక ప్రశాంతంగా ఒక స్లీప్ వేస్తాం. ట్రిప్పులో స్లీపింగ్ మ్యాచ్ అంటే ఆ లాస్ట్ కూర్చొని వాళ్ళు ఇద్దరు. బాగా చెప్పాడు. ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. నాకు ఆ పాయింట్ లో ఇవ్వాలనిపిస్తే ఇస్తా, లేకుంటే ఇవ్వనని అందరికి క్లియర్ కట్ గా చెప్పిన సార్. అతని ఇష్టమే సార్, దాన్ని కాదనట్లా. అతను దాన్ని చూస్ చేసుకునే రీజన్స్ నాకు నచ్చలేదని చెప్పాను సార్. గైస్, ఇప్పుడు మేము మెక్డీ ఇక్కడ తినడానికి వచ్చినాం. ఆల్మోస్ట్ 200 ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం? 270 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం అక్కడ నుంచి, మా ఇంటి నుంచి. టోటల్ ట్రిప్ ఎంత? 600 కిలోమీటర్సా టోటల్ ట్రిప్? మొత్తం ట్రిప్ మెల్బర్న్కి వెళ్ళడానికి 850-900 కిలోమీటర్స్ ఉంది. మేము 200 చేంజ్ వచ్చినాం. ఇంకా 600 కిలోమీటర్స్ పోవాలి. ఇప్పుడే తీసినారా? సాయిదే ఏం ఆర్డర్ చేస్తున్నావు నువ్వు? 4 burgers, 6 nuggets, 1 popcorn chicken, 2 large fries. ఎంత? $34. సరిపోతుంది అందరికి? Is that you? Hi. How are you? No? Who is this in the camera? Look, he's so worried. Oh, my darling. Smile, smile. No. I'm not having any of it. Smile, smile. No? సో ఇక్కడ ఒక చిన్న పాప కనిపించింది అనమాట. మస్తు క్యూట్ ఉండే. పలకరిస్తుంటే అది ఏడుస్తుంది. అయితే ఇక్కడ ఆగినాం. ఈ ప్లేస్ పేరు ఏమన్నా ఉందా? యాస్ అంట. సో మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చి తినొచ్చు మంచిగా. కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుంది. అంతసేపు కార్లో కూర్చొని అలసిపోతాం కదా. ఇక్కడ మెక్డీ ఉంది, కేఎఫ్సీ ఉంది, ఫ్యూయల్ స్టేషన్ కూడా ఉంది పక్కన. 600 కిలోమీటర్స్ ఉంది ఇంకా ట్రావెల్ చేయడం. ఆల్మోస్ట్ 12 hours పడుతుంది మనం తినేసి అక్కడిక్కడ ఆగి వెళ్తుంటాం కాబట్టి. సో ఇప్పుడు ఎన్ని అవర్స్ బట్టి మనం స్టార్ట్ అయ్యి? 3 hours అయింది. అప్పుడే 3 hours.
సో గైస్ ఫైనల్లీ మేమైతే ఇప్పుడు మెల్బర్న్కి వచ్చేసినాం. ఆల్మోస్ట్ 12 hours ట్రావెల్ చేసినాం. దాంట్లో ఒక 2 గంటలు తినడానికి, మధ్యలో రీల్స్ చేయడానికి అట్లా ఆగినాం. అట్లా టైం వేస్ట్ అయిపోయింది కొంచెం. 10 hours జర్నీ అన్నమాట. ఎన్ని కిలోమీటర్స్ అంటే 800 చేంజ్ ఉంది మా ఇంటి నుంచి. ఆల్మోస్ట్ 900 kilometers దాకా ఉంది అన్నమాట. సో వచ్చేసినాం. ఇప్పుడు మేము బుక్ చేసుకున్నాం ఒక హోటల్. ఆ హోటల్లో ఎట్లుంది అదంతా మీకు నెక్స్ట్ చూపిస్తా. పెట్టుకుడు ఫస్ట్ టైం, అందుకే మైక్ నోటి దగ్గర పెట్టుకొని మరి మాట్లాడుతున్నా. మా మాట ఓరియంటలేరు బిగ్ బాస్. మీరు చూడాలి, బ్యాటరీలు అయిపోయినాయి. బిగ్ బాస్ నా మాట నువ్వు దూరం పెట్టుకున్నా వినిపిస్తుంది వికాస్, నోట్లో పెట్టుకోకది. బిగ్ బాస్ షో. సో వచ్చేసినాం మేము. మెల్బర్న్ కూడా ఆల్మోస్ట్ సిటీలానే ఉంది. సారీ బిట్, ఇట్స్ మై మిస్టేక్, ప్యూర్లీ మై మిస్టేక్ అన్నమాట. టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్. ఇట్స్ ఓకే ఓకే అవ్వకపోయినా ఇది పని చేస్తున్నా, లెఫ్ట్ టెస్టింగ్ చేస్తున్నాం. సో ఇది బాగా పని చేస్తుంది. మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం గెస్టెస్, నీకు అన్ని పట్టించుకోకరా నువ్వు అన్ని. ఆడబెట్టి ఇలా మాట్లాడుతున్నారు సాయిదేవ్. మేము ఇక్కడ ఎక్కడున్నాం తెలిసే మీరు షాక్ అవుతారు. మేము ఇప్పుడు మెల్బోర్న్ వచ్చాము. అది కూడా లాంగ్ 10 hours జర్నీ అలసిపోయి మధ్యలో డ్రైవింగ్. కింద కామెంట్స్ ఏం పెడతారు తెలుసా, వికాస్ ఎప్పుడు మారిపోయినా ఇట్లా అని. మధ్యలో బ్రేక్ఫాస్ట్, ఇంకా డ్రైవర్ చేంజ్ అవుతూ ఫ్రంట్ బ్యాక్, లాస్ట్ కి మా కృష్ణ సాయి అనేటువంటి ఇచ్చాము. వాడు ఆల్మోస్ట్ 4 hours తోలుతుండు. ఎప్పుడు వస్తా అని మేము గూగుల్ మ్యాప్ పెట్టుకోమని. కాదు, వచ్చాము నుంచి తోలుతుండు కాడికి పోయిండు. బాగా అర్థమవుతుంది ఆ యాక్సెంట్ ఏడికేం చెట్టు పోతుందో అందరికి. వచ్చాము అది ఇది అన్నాడు. నాకు కొంచెం తెలుగు మాట్లాడడం రాదు, ఎందుకంటే సో నాది ప్యూర్లీ కొంచెం ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. ఇంకా ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి ఒక 1/2 hour డ్రైవ్ ఉంది అనమాట. సో అట్లనే ఫ్యూయల్ కొట్టించుకుందామని వచ్చినాం. బండి అయిపోతే ఎయిర్లాక్ అవుతుంది అట్లా కూడా పెట్టిన 80 liters ట్యాంక్ అంత ఇది. ఇక్కడ సిడ్నీలో ఇది కోల్స్ ఎక్స్ప్రెస్ అని ఉండే, రెడ్డీస్ కొనుక్కొని రెడ్డీస్ ఎక్స్ప్రెస్ అని పెట్టుకోరు అన్నమాట. ఇక్కడ కొన్ని ఫ్రాంచైజ్ వాళ్ళ పేర్లే ఉంటాయి ఇట్లా రెడ్డీస్ ఎక్స్ప్రెస్ అని. ఇప్పుడు 98 liters పట్టింది ఇందులో. 185 అంటే 1 లీటర్ $100 పడుతుంది ప్రైస్. సో గైస్ ఇప్పుడు మీరు టైం చూస్తున్నారు కదా, 7:46 PM అవుతుంది. సాయంత్రం 7:46 అవుతుంది. బయట వెళ్తే చూడండి ఎట్లుందో. అది ఇండియాలో ఈ టైంకి చీకటి పడుతుంది రాత్రి అనుకుంటాం మనం. ఫైనలీ మెల్బర్న్ సిటీకి వచ్చేసినాం. నాకు తెలిసి బిల్డింగ్స్ ఏదో బిల్డింగ్లో మనం తీసుకున్న హోటల్ ఉండొచ్చు. సో మేము ఇక్కడికి వచ్చేసినాం కదా. వచ్చినాక వీళ్ళు ఏం చెప్పినారంటే హోటల్ వాళ్ళు 5 o'clock వరకు వస్తే వాళ్ళ డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోయి కీ పిక్ చేసుకోవచ్చు అన్నారు. మేము 5 తర్వాత వచ్చినాము. అందుకే ఈ బిల్డింగ్లో వేరే హోటల్ దగ్గరికి ఒక లాకర్ ఇచ్చినారు. ఆ లాకర్ దగ్గరికి వెళ్ళి పిన్ పెట్టి అది కీ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు మేము. సో ఇవి లాకర్స్ అన్నమాట. వాడు మనకు కోడ్ ఇస్తాడు, లాకర్ నెంబర్ ఇంకా కోడ్. అందులో కోడ్ పెట్టేసి మన లాకర్ ఏందో తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. సో అక్కడ కోడ్ కొట్టి హ్యాష్ కొట్టంగానే మాది ఏదో లాకర్ అది ఓపెన్ అయిపోయింది అన్నమాట డైరెక్ట్. అందరు మూటలు పట్టుకొని పోతున్నాం పైనకి. మూటలు చూసి ఏదో చిన్న చూపు చూడకుండా పెద్ద స్వర్గం ఉంటుంది. ఇప్పుడు స్వర్గం ఉంటుంది. స్వర్గాలకి వెళ్ళి బయట నరకాలు వెళ్తుంటాయి. మా 52 floorకి వెళ్ళాలి ఇప్పుడు మేము ఇక్కడ నుంచి. ఫోన్ తీసుకున్నావా? Look at us guys.
గాయస్ వ్లాగ్ మొత్తం తర్వాత చూపిస్తా నేను, బట్ సన్సెట్ వ్యూ చూపిద్దామని ఇప్పుడు చూపిస్తున్నా. ఈ గ్లాస్ పైన బయట సైడ్ నుంచి అంతా డస్ట్ ఉన్నట్టుంది, క్లియర్గా రావట్లే. బట్ చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ అయితే. ఇది స్టేడియం, మెల్బర్న్ స్టేడియం. సో గైస్ ఫైనల్లీ మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 8:30 అయిందనమాట, హోటల్కి రీచ్ అయ్యేసరికి. తర్వాత కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయ్యి అందరం లగేజెస్ అన్నీ సెట్ చేసుకొని కొంచెం రెడీ అయ్యి నైట్ అయిపోయింది కదా, తినాలి డిన్నర్ అని చెప్పి హోటల్కి వెళ్ళినాం. సో గైస్ మేము ఇవాళ రెస్టారెంట్కి వచ్చినాం ఇక్కడ తినడం కోసం అని చెప్పి. మండీస్ అండ్ మోర్, మన తెలుగులోదే అంట. ఎట్లుంటుందో రివ్యూ ఇస్తాను. రెస్టారెంట్ అయితే బాగా బిజీ ఉంది. మేము వెళ్ళేసరికి యాక్చువల్గా అయితే మొత్తం నిండిపోయింది అనమాట. మేము మండీ ఆర్డర్ పెట్టుకున్నాం, ఇంకా కొన్ని స్పెషల్స్ లివర్ ఫ్రై అవి ఆర్డర్ పెట్టుకున్నాం. నాకు సూపర్గా నచ్చిందంటే లివర్ ఫ్రై అందులో. ఇంకా వెజిటేరియన్ కూడా తిన్నారు మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ. అంత బిజీ ఉన్న ఆర్డర్ పెట్టిన కొద్దిసేపటికే ఇచ్చిన అనమాట. అది మంచిగా అనిపించింది, ఎందుకంటే ఫుల్ ఆకలితో ఉంటాం కదా, మనకు కావాల్సింది సర్వీస్ ఎంత క్విక్ వచ్చింది అన్నది. టేస్ట్ అయితే నేను సిడ్నీతో కంపేర్ చేస్తే అయితే ఒక 80% ఇస్తా రేటింగ్ 100కి. సిడ్నీలో ఉన్న వాళ్ళు ఎవరైనా మెల్బర్న్కి వచ్చినా ఇంకెక్కడి నుంచి వచ్చినా కానీ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇక్కడ మండీలో. సర్వీస్ అయితే సూపర్ ఉంది, మనకు అదే కావాలి మెయిన్గా చెప్పాలంటే. టేస్ట్ కూడా బాగుంది యాక్చువల్గా. 80% అంటే నాట్ బ్యాడ్ అది రివ్యూ ఇవ్వడం. ఫీడ్బ్యాక్ అయితే ప్రాపర్గా ఇస్తున్నా నేను. ఫుల్ ఆకలితో ఉండే అందరం ఫాస్ట్గా తినేసినాం. ఇంకా తినేసి మెల్లిగా అక్కడ పక్కన ఒక రౌండ్ ఉందంటే కెసినోకి, ఒకసారి ఎట్లుందో చూద్దామని చెప్పి కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళాం అనమాట. సో ఇవాళ వ్లాగ్ ఇంతటితో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చింటూ బి2 వ్లాగ్స్. స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అ లాట్. ఇంకా ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు.